అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలకి ఒక్కటి కూడా తక్కువ కాకుండా ఇస్తాము అనేటువంటిది ఆయన మా గంట పదంగా చెప్పడం జరిగింది సార్, మళ్ళీ స్ట్రాంగ్గా. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా వాస్తవానికి 2014-19 మధ్య కూడా ఇది సంపద సృష్టిస్తాము లేకపోతే ఉద్యోగాలు ఇస్తాము అన్న పరిస్థితిలో కూడా ఆయన కేవలం సృష్టించింది 2.5 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అయితే వైసీపీ హయాంలో ఏమో దాదాపు 6 లక్షల ఉద్యోగాల పైన వాళ్ళు కల్పించారు అని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి దీని మీద మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరతాం అని అంటున్నారు. ఇప్పటికి ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని కూడా అంటున్నారు సార్. దీంట్లో వాస్తవాలు ఎలా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చేటువంటి హామీలు తర్వాత అంత గట్టిగా ఆయన మాట్లాడేటువంటి తీరులో ఇచ్చి తీరతామని చెప్పానంటే ఆ టోన్ను బట్టి ఏంటంటే అబ్బా నిజంగానే ఖచ్చితంగా ఇచ్చేస్తారని చెప్పని భావిస్తారు అందరూ కూడా. ఆ విధంగా ఉంటాయి ప్రామిసెస్. ఇప్పుడు సూపర్ 6 ఆయన ప్రామిసులు చేస్తే ఎక్కడెక్కడ జనాలు ఇంప్రెస్ అయిపోయి అమ్మ అంత గట్టిగా నొక్కి ఒక్కాణిస్తున్నారంటే ఖచ్చితంగా మన గల్లాపెట్టలో డబ్బులు జలజలా రాలతాయిలే అని చెప్పని అనుకున్నారు. సో ఉద్యోగాల కల్పనలో కూడా అదే రకమైనటువంటిది. గతంలో 2014లో కూడా ఆయన ఇదే రకమైనటువంటి హామీ ఇచ్చారు. ఇస్తే సరే ఈ కుదేలైనటువంటి రాష్ట్రాన్ని ఈయన సీనియారిటీ కాబట్టి ఈయన గాడిలో పెడతాడు, మనకు ఉద్యోగాల కల్పన ఉంటుంది, ఆహా ఓహో అనుకున్నారు. కానీ ఫలితం ఏమైందని తెలుసు. కానీ ఈసారి ఇంకా గట్టిగా చెప్పారు. ఈసారి ఇంకా గట్టిగా చెప్తూ పైకి ఇంకా ఆయన కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? ఎన్డీటీవీ ఇంటర్వ్యూ గుర్తుండే ఉంటుంది చాలామందికి. ఎన్డీటీవీలో 20 లక్షల ఉద్యోగాలు కాదు, 23 లక్షల ఉద్యోగాలు కాదు, గట్టిగా మాట్లాడితే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా ఇస్తానని చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆ యాంకర్ కూడా షాక్ అయ్యి రెండోసారి రెట్టించి అడిగాడు ఆయన. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే 23 lakhs crores అన్నాడు. అంటే అంతేగా స్టబరన్గా ఎస్ అని చెప్పగలిగిన సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సరే క్రియేట్ చేస్తే కాదంటలా, కానీ పాజిబిలిటీస్ 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది మీరు చెప్తున్నారు. కానీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అసలు ఏ రంగాల్లో ఎంత మేరకు ఏ విధంగా ఇచ్చారు? ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని వాళ్ళు ఒక డేటాతో సహా కూడా చెప్తున్నటువంటి మాట. చెప్తుంటే టీడీపీ హయాంలో ఎన్ని వచ్చాయి అంటే 2014-19లో ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 6.16 లక్షల ఉద్యోగాలు, అంటే వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు కదా. సో ఆ వాలంటీర్ల ఉద్యోగాలతో సహా అక్కడ చెప్పేది చేస్తే వస్తున్న పాయింట్. టీడీపీ హయాంలో 40 నుంచి 50 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయనేది ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే అక్కడ వాలంటరీ వ్యవస్థ ఉంది, ఇక్కడ వాలంటరీ వ్యవస్థ లేదు. పోనీ ఆ వాలంటరీ వ్యవస్థను కూడా మైనస్ చేసినా కూడా వాళ్ళు చెప్తున్న ఫిగర్కి మీది 50% కూడా దగ్గరలో లేదు. తర్వాత గ్రామ సచివాలయాలకు సంబంధించి 1.26 లక్షల ఉద్యోగాల నియామకాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే టీడీపీ హయాంలో 2014-19లో అసలు ఆ గ్రామ సచివాలయ వ్యవస్థే లేదు. ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించి ఎంఎస్ఎంఈల ద్వారా లక్షల్లో మేము ఉద్యోగాలు ప్రొవైడ్ చేసామని వాళ్ళు చెప్తుంటే ఐటీ పరిశ్రమల ద్వారా మేము లక్షల్లో ఇచ్చామనేటువంటిది టీడీపీ వాదన. వాటికి అది అలా ఉంచినట్టయితే గ్రామస్థాయి పాలనా వ్యవస్థ మేము అద్భుతంగా తీర్చిదిద్దామని వాళ్ళు చెప్తుంటే పరిశ్రమలో ఐటీ పెట్టుబడులు ఉధృతంగా తీసుకొచ్చేసామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్గా చూసుకున్నప్పుడు ఏంటంటే అప్పట్లో కియా మోటార్స్కి సంబంధించి మాత్రం ఒక 10,000 ఉద్యోగాలు తీసుకొచ్చాము, ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పనేటువంటిది టీడీపీ వారు చెప్తున్నటువంటి మాట. కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే అంటే టీడీపీ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ఏమి ఇచ్చింది వైసీపీ హయాంలో అవన్నీ కూడా ప్రైవేటు ఉద్యోగాలు, అవి పెద్ద ఉద్యోగాలు అసలు అని ఇట్లా వ్యంగ్యంగా వెటకారంగా కూడా వాలంటీర్లను కూడా చాలా తీవ్రంగా అవమానించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఇది శాశ్వత ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఒక డేటా తీసుకున్నాం మనం. ఇక్కడ 2,06,638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటివి వైసీపీ హయాంలో వచ్చాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక చెప్పుకోదగిన నిర్ణయం, చిరకాలంగా వాళ్ళ డిమాండు ఆర్టీసీని కూడా ప్రైవేటులో నుంచి అదే కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి విలీనం చేయాలని ఆ నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కింద ఆయన దాన్ని మార్చాడు.
తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలకు వచ్చేసరికి 37,908 కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 3,71,777 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం కలిపి 6,16,323 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. తర్వాత ప్యూర్లీ ఎంఎస్ఎంఈ రంగంలో 5,61,235 ఉద్యోగాలు వచ్చాయని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి ఉద్యోగాలు ఎన్ని, ఏది వాళ్ళ పరిపాలనలో? పోనీ గతంలో తీసేద్దాం, ప్రజెంట్ తీసుకుందాం. ప్రజెంట్ 2 years కంప్లీట్ అవుతుంది కదా. 2 years కంప్లీట్ అవుతున్నప్పుడు మరి 2 yearsలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది చెప్పాలి. ఇటు పోలీస్ శాఖ కానీ, టీచర్ పోస్టులు కానీ, ఆరోగ్య శాఖ కానీ, మొత్తం నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు గొడవ చేస్తున్నారు కదా. చూసాం కదా మొన్నే మనం. డిఎస్సి నోటిఫికేషన్స్ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చినవే వీళ్ళు అదే, అంతే తప్ప 16,000 ఇవి. కానీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో చేసిన ప్రచారాన్ని మరి ఈ రోజుకి కూడా మీరు నిలబెట్టుకోలేదు కదా, ఆ మాట నిలబెట్టుకోలేదు. అదే కంటిన్యూషన్ ఉంది. సో ఇక్కడ ఈ డిఫరెన్సెస్ అనేది కనుక తీసుకున్నట్లయితే ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు మీరు ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అవుతుంది. 2 years కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో 2 లక్షల ఉద్యోగాలు మీరు ఒకవేళ 2 సంవత్సరాలకు పూర్తి చేశారు అనుకుందాం. లెటస్ అజ్యూమ్ మీ వాదన ప్రకారంగానే రిమైనింగ్ లెఫ్ట్ ఓవరు 6 నెలలు ఉద్యోగాలు కల్పన చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. ఎలక్షన్ ఇదో 3 వచ్చేస్తుంది, ఎలక్షన్ టైం, ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇంకా మీకు లెఫ్ట్ ఓవరు 2.5 years అనుకోండి. ఈ 2.5 yearsలో 2 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 2.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? తాజాగా మనం అనుకున్న పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, భూములు రద్దు చేసి. అసలు ఇదేదో ఈయన మనమేమో ట్రబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం, ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాడు కదా. ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు రూపకల్పన చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఏ రంగాల్లో చేస్తారు, ఏ శాఖల నుంచి చేస్తారు, వాటికి ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పే లెక్కలన్నీ కూడా ఘనంగా ఈ విధంగానే ఉంటాయి. వాస్తవాలకి ఆయన చెప్పే మాటలకి ఎక్కడ కూడా పోలిక పొంతన ఉండదు. కాబట్టి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితి. సరే ఇస్తాను అంటే ఇస్తారేమో చూద్దాం.